ఇట్లా ఇట్లా తగులుతుంది కదా, ఇదంతా షాక్ కొట్టినట్టు పెయిన్ వచ్చేస్తుంది. అంటే లోపల ఎక్కడో ఒక డిస్క్ అది ప్రెషర్ పడినట్టు పెయిన్ వస్తుంది. డిస్క్ వరకు మనం పోవద్దు. నాకు అలా పెయిన్ వస్తుంది. అంటే మీరు అలాగా అంత స్ట్రెయిన్ పడుతున్నాను అంటున్నారు, అది అంతే కదా. పెయిన్ వస్తుంది. అసలు తిప్పని కొన్నిసార్లు ఎప్పుడన్నా పడుకోని లేస్తాను కదా మార్నింగ్. ఇది కాకుండా హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయండి? మీకు ఆకలి బాగానే వేస్తుందా? తిన్న దొరుకుతుందా? 1 and 2 నిద్ర కూడా బాగానే వస్తుంది. మీకు ఇస్తాను. మరి ఇప్పుడు ఇచ్చినప్పుడు ఏంటంటే దీంతో హోల్ అండ్ సోల్గా మొత్తం ఒక నెలన్నర దాదాపుగా మీరు నాన్ వెజ్ అనేది ఏది కూడా ముట్టుకోవడానికి వెళ్ళేది. ఎందుకు నాన్ వెజ్ తినొద్దు అంటాం? ఇది కావాలి క్వశ్చన్ ఒకటి. మెటబాలిజంలో డిఫరెన్స్ వస్తుంది, హార్మోన్ బ్యాలెన్స్ పాడు చేసేస్తుంది, అంతే. 2 కారణాలు. ఈ 2 కారణాలు మీకు చిన్న ఎక్సర్సైజ్ కూడా చెప్తాం మేము. ఆ ఎక్సర్సైజ్ కూడా మీరు చేసుకుంటూ ఉండాలా.